లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ నుండి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ నుండి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. సుప్రీం చదివి వినిపిస్తుంది, అందరూ వెనక చెప్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును. ఈ ప్రార్థన కొడుకు జయకరం జరిగేలా మనందరూ కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య నీకు వందనాలు. నీ ఉచితమైన కృప తండ్రి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తన ప్రభా దావీదు తన ప్రభా తన కుటుంబం నుండి ప్రేమించి వారి గృహంలో ఏర్పాటు చేసుకున్న కూడిక తన ప్రభా అయ్యా అద్భుతంగా తన ప్రభా వాతావరణ స్వాధీనంలో పరుచుకున్న విధానాన్ని బట్టి ప్రార్థన చేసి అయ్యా దీవించండి, బలపడుతున్న ఆశీర్వదించండి అయ్యా. నీ కృపాక్షం దయచేయండి ఆయన, నీ ఆశీర్వాదం నీ కృప మాకు దయచేయమడుగుతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క ప్రార్థన కూడా ఆది నుంచి అంచె వరకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధ్వర్యంలో జరిగించేలాగా ఇచ్చినట్లు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహాగరుడైన దేవాని స్తోత్రాలు 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 ప్రభువా. ఉదయకాలం మొదలుకొని నాయన ఈ రాత్రికాల సమయం వరకు నీ సజీవమైన రెక్కల కింద దాచిన దేవుడు నాయన, ఈ కుటుంబంలో పెట్టిన కృతజ్ఞత కూడికను బట్టి నీకు స్తోత్రాలు. దావీదును గంగను ప్రేమించిన కుమార్తెను బట్టి నీ స్తోత్రాలు ప్రభువాని స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులన్నావు ప్రభువా. అయా నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అన్నావు ప్రభువా. అయా నువ్వు ఎంతో గొప్ప దేవుడు అన్నావు ప్రభువాని స్తోత్రాలు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు నీవే నాయన నీ స్తోత్రాలు ప్రభువా. నిన్ను స్తుతించటం మంచిది కనుక ప్రభువా, నిన్ను ఆరాధించటకు నాయన మేము యోగ్యులముగా ఉండడానికి అయా నాయన స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవుడు అయినావు గనక, స్తుతుల సింహాసనాన్ని స్థాపించిన దేవుడు అయినావు గనక ప్రభువా, ఈ కూడిక ఆది నుంచి అంచెం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. పాటల్లో నాయన నీ స్వరం వినిపించి ఉన్నావు ప్రభువా. అయా స్తుతి చేయటలో నీ హస్తం నుంచి నడిపించిన దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎందు నిమిత్తమైతే నాయన ఈ కూడికని ఏర్పాటు చేసి ఉన్నారని నీకు తెలుసును గనక ప్రభువా నీ స్తోత్రాలు. మా హృదయ అంతరంగ లోతుల్లో నుండి మనం మాట్లాడే దేవుడు నాయన, అయా అంతరంగం చూచి నువ్వు ఆనందించే దేవుడు అయినావు నాయన నీ స్తోత్రాలు. బిడ్డలు నాయన ఏర్పాటు చేసిన ఈ కూడిక మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన రీతిని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. వాతావరణాన్ని స్వాధీనంలో పెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయా గలిబిల నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. ప్రేమ విందులో సహాయం చేసినందుకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో నేను గణపరిచే బిడ్డలంగా మేమందరం ఉండడానికి మీరే సహాయం చేసి ఈ కూడిక మేలుకరంగా జరిగించి వాతావరణాన్ని నీ స్వాధీనం నీ ఆధీనంలో ఉంచుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. కరెంటును కూడా నీ స్వాధీనంలో పెట్టుకోండి. బిడ్డలందరూ ప్రభువా ఎంతో ఆశతో వచ్చిన్నారు. ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కనుక నీ వాక్యములో నుండి నాయన బిడ్డలను తృప్తిపరచమని అడుగుతున్నాను. శరీరానుసారమైన మనసు శరీరం మీద లక్ష్య పెడుతుంది కానీ ఆత్మీయానుసార మనస్సు ఆత్మ మీద లక్ష్యం ఉంచుతుంది కనుక ప్రభువా, మేము ఏ మనసుతో నిన్ను స్తుతిస్తున్నామో నీకు ఎరిగిన దేవుడవు కనుక ప్రభు సమస్తము నీకు తెలుసును కనుక నిన్ను గణపరిచే వారంగా మేము
అందరూ ఉండడానికి సహాయం చేసి నడిపించి ఈ సేవకుల్లో నుండి మాట్లాడండి. సాక్ష్యంలో కూడా బిడ్డలకు తోడుగా ఉండి వీరే నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. మరి సమయంలో ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు సాక్ష్యం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుడి నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ల గారికి, ఇనుబాబుకి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘటనలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడికి ముందుగా మంచి వాతావరణం ఇచ్చినందుకు, కరెంట్ ఇచ్చినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు. మరి రాత్రి అయితే చాలా భయపడిపోయాను. మరి మేమైతే తండ్రి ఏంటి తండ్రి ఇలా పెట్టుకున్నాను ఆశపడ్డాం తండ్రి. మరి ఆశపడే ప్రాణాన్ని గుర్తుపరుస్తూ మరి ఏంటంటే వాతావరణానికి ఎంతగా భయపడి పిల్లబాబు కూడా ఫోన్ చేసాం. మరి పాస్టర్ గారు కూడా చెప్పారు. మరి ప్రార్థనలో పెట్టారు. దేవుడు సంఘటనలు అందరూ ఈరోజు శుక్రవారం ఆరాధనలో కూడా ప్రార్థన చేశారు. మరి దేవుడు మంచి కార్యం చేసి మంచి వాతావరణం ఇచ్చాడండి. మరి ప్రార్థన నిమిత్తం అంటే ఈరోజు మా సనంద బర్త్డే అండి. దేవుని కృపను బట్టి 16 సంవత్సరాలు వచ్చాయండి. మరి తన దేవుడు సంవత్సరం అంతా ఎంతగానో మా గృహంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. మరి ఇంటర్లో కూడా దేవుడు మంచి విజయాన్ని ఇచ్చాడు బిడ్డలకి. 3 బిడ్డలు కూడా దేవుడు ఎంతగానో కాలేజీలో దేవుడు వెళ్ళట్లో చెట్లో తోడుకున్నాడు. మరి శత్రువుల నుంచి దేవుడు ఎంతగానో విజయాన్ని ఇచ్చాడు మాకు. మా వెంటుండి మాకు వెన్నుపోటు పొడిచినా సరే దేవుడు మాకు చాలా గొప్ప కార్యం చేసి అన్నట్లు ఎదుర్కొనే శక్తిని మాకు దేవుడు మా కుటుంబానికి ఇచ్చాడండి. మరి నా బిడ్డ పట్ల దేవుడు చాలా కార్యం చేశాడు. సంవత్సరం అంతా కూడా నా భర్త పట్ల కూడా మరి ఎంతగానో మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నాకు కూడా బలహీనతగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రార్థన దేవుడు కార్యం చేశాడండి. మరి ఆ బిడ్డ విషయంలో ఇంకా దేవుడు ముందుకు సాగేలాగా ఆ బిడ్డ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. మరి నా భర్త దూర ప్రాంతాల్లోకి లైన్కి వెళ్తాడండి. మరి దేవుడు ఇల్లుట్లో వచ్చేట్లో ఆ బిడ్డ చుట్టూ దేవతలు కంచి వేసేలాగా మరి 20 సంవత్సరాల నుంచి వెళ్ళొస్తున్నాడు. దేవుడు పాపుదలను బట్టి ఎటువంటి ఎప్పుడు ఏది లేకుండా తన సజీవన రెక్కల కింద గృహం చుట్టూ దేవుడు పాపుదలు ఇచ్చాడండి. మరి అదైతే మా కృప కాదు. మా సేవకులు ఎంతగానో మా కుటుంబం పట్ల ఎంతగానో ప్రార్థన చేశారు. మరొకసారి పాస్టర్ గారికి వందనాలు తెలుపుతాను. ఈ ప్రేమ విందులో కూడా పాస్టర్ గారు మాకు ఎంతగానో వెనకాల నుండి నడిపించారు. మరి మేము ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. పిల్లబాబుకి సంఘస్థులు అందరూ మా ప్రేమను ఆహ్వానించి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మరి మా కుటుంబం వరకు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి తాతయ్యకి పోయిన ఇదే సంవత్సరం అమ్మమ్మ ప్రార్థనలకి అయిపోయిన తర్వాత తప్పేసిందండి. మరి ఆ బిడ్డకైతే మేము చాలా భయపడ్డాం. బొడ్డు దగ్గర వరకు వస్తుందండి. మరి అంతగానో మేము 2 కుటుంబాలు కూడా చాలా భయపడిపోయాం. అనుక్షణం మరి నా భర్త అయితే వెనకాల ఉండి చూసుకునేవాడు. మరి అది దేవుడిచ్చిన కృప. తన బిడ్డలు పెంచిన ప్రేమను బట్టి అలా చూసుకున్నారని అది నేను చెప్పలేదు. కానీ మరి తాతయ్య కూడా మాకు ఎంతగానో అమ్మమ్మ లేకపోయినా ప్రతి విషయంలో మరి 2 ఫ్యామిలీలకి కూడా తాతయ్య ధైర్యం చెప్తున్నాడు. మరి ఇంట్లో ఏదేమైనప్పటికీ మేము తాతయ్యని ఆలోచించుకుంటాం. తాతయ్య ఎలాగంటే సరే మాకు మంచిదే చెప్తున్నాడు. మాకు దేవుడికి వందనాలు. అలాగే తాతయ్య కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ఆ సత్య విషయంలో దేవుడు కృప చూపించాడు. ఇంకా తన చేతి వల్ల ఆస్వాదించేలాగా మా కుటుంబానికి మాకు అలా తాతయ్య ఉండాలని మేము ఎప్పుడో నిద్ర ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు ఇంకా వెనకాల నుండి ముందు నడిపించాలని మరొకసారి దేవుడిని అడుగుతున్నాం. ఇంకా మా కుటుంబంలో అనేకమైన అద్భుతాలను బట్టి మా పట్ల నేను చేస్తున్న ప్రతి పనిలో, నా భర్త చేస్తున్న ప్రతి పనిలో, నా బిడ్డలట్లో చెట్లో తోడుగా ఉండేలాగా మరి ఆ బిడ్డ కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని ఎప్పటి నుంచి అనుకున్నాం. దేవుడు ఇప్పటికే ఈ సమయం ఇచ్చాడు ఇలా ప్రేమ మీద పెట్టుకుని ప్రార్థన పెట్టుకోవడానికి. మా వరకు కుటుంబాలన్నీ ఇంకా 2 కుటుంబాలు అలాగే మా తొలి పక్కల కుటుంబాలు కూడా ఆ బిడ్డలు కూడా ఎక్కువగా బలహీనతలకు ఉన్నాయి. బావగారికి అక్కకి ఎవరికి బాగాలేదు. ఆ బిడ్డల వరకు మా చిన్నశ్రీ గారి కొరకు అందరి వరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక.
ముందుగా అయ్యగారికి, అమ్మగారికి, చిన్నబాబుకి, కూడి వచ్చిన మన దేవుని పరిశుద్ధ సంఘ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మా ఇల్లు ఎంత దూరం అయినా కానీ రోడ్లు బాగోకపోయినా వచ్చినందుకు మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రార్థన మామూలుగా పెట్టుకుంటా ఉన్నాం. అంటే సునంద పుట్టినరోజు ఎప్పుడు ఇలా పెడతా ఉంటాం. కానీ ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి ఇలా ప్రార్థన పెట్టుకోవాలని అనుకున్నాను. మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని యొక్క చిత్తం. అలా దైవజనుల ప్రార్థన, మన సంఘ బిడ్డలందరూ ప్రార్థన, అలాగే మా గురించి ప్రార్థన చేయండి. సునంద చదువు విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే తను ఇంట్రెస్ట్గా చదువుకుని ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలని అనుకుంటుంది. తన కోసం అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉంది. సెకండ్ ఇయర్ అయిన తర్వాత మరి తన నిర్ణయం తీసుకుంది, అంటే నీట్ ప్రిపేర్ అవ్వాలని. తన కోసం ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తం ఎలా అయిందో తెలియదు. నేనైతే ఈ ఇల్లు కట్టడం ఇవన్నీ విషయంలో కూడా నా దగ్గర మొదటి నుండి మేము ఫస్ట్ నుండి కూడా సంపాదన ఉన్నవాళ్ళం కాదు, కష్టపడి బ్రతుకుతూ ఉంటాం. ఎందుకంటే అది మన దేవుడిచ్చిన కృప. తర్వాత ఏంటంటే నాకు అత్యంత ప్రేమైన జాకబ్ జాన్ అయ్య గారు, నన్ను చూసిన అయ్యగారి యొక్క కృప నాతో ఉంటుంది. అందుకోసం మీరందరూ కూడా మన దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుడు బిడ్డల యొక్క కుటుంబంలో చేసిన మేలు కొరకై కృతజ్ఞతగా ఈ రాత్రి ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకున్నట్లుగా, అలాగే దేవుడు సునందాన్ని ఆశీర్వదించి దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు బిడ్డకు అనుగ్రహించాడు. అందును బట్టి అందరినీ కూడా పిలిచి అందరికీ ఆతిథ్యం ఇచ్చి మరి ఈరోజు ఈ కూడిక జరగడానికి దేవుడు ఇచ్చిన కృప, మరి ముఖ్యంగా వాతావరణం, మరి దేవుడు ఎంత అనుకూలపరిచాడో, మరి ఆ సంఘము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అనుకూలమైన వాతావరణం మన అందరం రావడానికి, మనమందరం కలిసి ఏకీపించి ప్రభువుని స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు కనుక దేవునికి మనందరం కూడా కృతజ్ఞత చెల్లించు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, నువ్వు చేసిన మేలు కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి తన ప్రభా దావీదు కుటుంబము నిన్ను ప్రేమించి తన ప్రభా వారి గృహములో ఏర్పాటు చేసుకున్న ఈ కూడికను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు వాతావరణ స్వాధీనంలో ఉంచుకున్నారు తన ప్రభా. బిడ్డలందరూ కూడా సకాలానికి వచ్చి నేను మహింపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు నిన్ను కొనియాడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటూ వినిచినప్పుడు చేలు గ్రహించగల హృదయాలను ప్రతి బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యాలు. పాడకుండా ఉండలేదయ్యా, పాడకుండా బ్రతకలేదయ్యా, పాడకుండా ఉండలేదయ్యా
ఊహించలేదయ్యా నీ మేలులన్నీయో భరించలేదయ్యా నీ గొప్ప కార్యాలు ఊహించలేదయ్యా నీ మేలులన్నీయో భరించలేదయ్యా నీ గొప్ప కార్యాలు తీసివేయబడినాను త్రోసివేయబడినాను అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను తీసివేయబడినాను త్రోసివేయబడినాను అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు పైకి లేవాలయ్యా అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు నన్ను పైకి లేవాలయ్యా కార్యాలు మన కొనియాడుతూ ఉన్నారు. ఎండిపోయి ఉన్నాను ఓడిపోయి ఉన్నాను ఆశలన్నీ నీరు గాని సారిపోయాను ఓడిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను ఆశలన్నీ నీరు గాని సారిపోయాను నీవు నన్ను దర్శించినావు ఊహించని నీ వేలుతో నన్ను పరిచావయ్యా ఆఖరి ఆశలలో నీవు నన్ను దర్శించినావు ఊహించని నీ వేలుతో నన్ను పరిచావయ్యా పాడకుండా ఉండలేనయ్యా పాడకుండా బతకలేనయ్యా పాడకుండా ఉండలేనయ్యా పాడకుండా బతకలేనయ్యా ఊహించలేదయ్యా నీ మేలులన్నీయో తలపెంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు ఊహించలేదయ్యా నీ మేలులన్నీయో తలపెంచలేదయ్యా నీ గొప్ప కార్యాలు పాడకుండా ఉండలేనయ్యా పాడకుండా బతకలేనయ్యా పాడకుండా ఉండలేనయ్యా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఊహకి అందని కార్యాలను దేవుడు మన పక్షంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాతావరణ శాఖ మరి భయంకరమైన వర్షాలను ప్రకటించింది. ఇక్కడ చూస్తే ప్రార్థన, అప్పుడు అది గత ఆదివారం ఎలా సెలవిచ్చాం, వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే ప్రార్థన యథావిధిగా జరుగుతుంది కనుక అందరూ కూడా సిద్ధపడండి అని సెలవిచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా మనం అందరం కూడా సిద్ధపడ్డాం కనుక దేవుడు అనుకూలమైన వాతావరణం ఇచ్చి మనందరినీ ఇక్కడ నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మధ్యలో ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. అప్పుడు అందరూ కూడా ఎంతో కృంగిపోతా ఉన్నారు. ఏంటి ఈ మార్గ మధ్యములో మేమేమి చేయాలా అని అడుగుతుంటే మోషే ఒక మంచి మాట చెప్తున్నాడు. మీరు ఓరకనే నిలబడి యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణ చూడండి. హల్లెలూయా. మీరేం కష్టపడక్కర్లేదు, దేవునికి ప్రార్థన చేయండి, మీరు ఊరకనే నిలబడండి, దేవుడు తన కార్యమును తాను చేస్తాడు అని చెప్పగానే ఏమైంది? దేవుడు రాత్రి తూర్పు గాలి చేత ఆ సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆయన బిడ్డలందరినీ నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన విజయమిస్తుంది. మన విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక దేవుడు నెమ్మదిగిన దేవుడు అని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 21వ అధ్యాయము, కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. రాజు ఏం చేస్తున్నాడు? ఎవరిని బలం బట్టి? దేవుని బలమును బట్టి. మనమేమనుకుంటాం? నా బలము, నా తెలివి, నా జ్ఞానము అని నేను అనుకుంటాను. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నువ్వు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక ఆలకించుచున్నావు. దేవునికి స్తోత్రం. అంటే మనము చేయవలసింది కష్టంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన మానక ఆలకిస్తాడు. మనమైతే మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తామేమో, కానీ దేవుడు మాత్రం మనము చేసే ప్రార్థనలన్నీ కూడా మానకుండా వింటానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. దేవునికి స్తోత్రం. దేనితో? దేవుడు ఆశీర్వాదములతో ఎదుర్కొంటున్నాడంట. దేవుడు నిన్ను ఆశీర్వాదములతో ఎదురొస్తున్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు మనుషులు ఎదురొస్తున్నారు, ఎవరో ఎదురొస్తున్నారు అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు, ఆయుష్నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు అతన్ని అనుగ్రహించున్నావు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన ఆయుష్మని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడట? అనుగ్రహిస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉంది, సంవత్సరమనే నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. 65 కీర్తనలో రాయబడినట్లుగా సంవత్సరమనే దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. సునందాకి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు, చదువులో తోడుకున్నాడు.
అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన మాటకు విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా మన కళ్ళారా చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో నీవు ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలను 6 నేల మీద నడిపించిన దేవుడు, అయ్యో దేవుని బట్టి మనం సంతోషించినప్పుడు, దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను నీ భోజన బలి చుట్టూ ఒలివ మొక్కల వల్ల ఉంటారని చెప్పాడు. అది దేవునిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే కృప. ఆయన ఎప్పటి కూడా ఆయన ఆశీర్వాదములతోనే నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. కానీ నువ్వు ఆయన ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసి ఉంది. అందుకే దేవుడు చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమే నువ్వుకుడి, మీ నిమిత్తము మీ బిడ్డల గురించి ఏడవండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మన బిడ్డల గురించి ప్రార్థన చేయవలసి ఉంది. వారు ఆశీర్వదించబడాలి, వారు దీవించబడాలి, వారు బలం పొందుకోవాలి అన్న. అందుకే తన కుమారుడి గురించి ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఈ బిడ్డను ఆశీర్వదించు, ఈ బిడ్డ నీ మందిరములో ఉండాలి, నీ కొరకు జీవించాలి, నీ కొరకు వాడబడాలి, నీ మాట వినాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? హన్న ప్రార్థన విని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తల్లి చేసిన ప్రార్థన దేవుడు విని ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో. సమూయేలని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? నీ బిడ్డల గురించి కన్నీటి ప్రార్థన చేయాలి. ఏది నీకు చేసే ప్రార్థన ఏముంది? నా బిడ్డలు గొప్పవారిగా ఉండాలి, నలుగురిలో పెద్దవారిగా ఉండాలి, నువ్వు గొప్ప స్టేటస్ లో కనబడాలని అనుకుంటున్నావు తప్ప వారిని ఆశీర్వదించాలని దేవుని సన్నిధిలో ఎప్పుడు చేస్తున్నావు ప్రార్థన? అన్న కన్నీళ్లతో ప్రార్థన చేసింది. అందుకే డైరెక్ట్ గా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ప్రార్థన చేసే ఆశీర్వాదము కోసం, నువ్వు బిడ్డల ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయకపోతే దేవుడు ఎలా పట్టుకుని వస్తాడు ఆశీర్వాదాలు? నీ బిడ్డలను ఎలాగా ఆశీర్వదించాలని అనుకుంటున్నావు? అన్న ఆ కన్నీళ్లతో ప్రార్థన చేసింది కనుక, విశ్వాసంతో ప్రార్థన చేసింది కనుక దేవుడు ఏం చేశాడు? సమూయేలుకి ఆశీర్వాదాలు తీసుకొచ్చి అతనికి ఇచ్చేశాడు. చిన్న వయసులోనే న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా నీ బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీ ఎదుర్కోవడానికి, నీ ప్రార్థన మానక ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనం బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆయుష్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన నిన్ను గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఎప్పుడైతే విశ్వాసంలో నువ్వు జీవిస్తే, నీవు విశ్వాసంలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ కూడిక ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆయన చెప్పిన మాటలు నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు నీ హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా వస్తే ఆశీర్వాదం? ఆ మాట వినడం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, షూషను కోటలో బెన్యామీను కీషునకు పుట్టిన షిమ్మీ కుమారుడైన యాయీరు వంశస్థులైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన ఎక్నోకు పట్టుకుని వచ్చినప్పుడు అతడు ఎక్నోకు కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తెన అసద్దా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేదే ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కుమార్తె ఉంది, ఆమె పేరు ఎస్తేరు. ఆ పేరేం పేరండి?
ఎస్తేరుకి ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. తన అన్నయ్య అయిన మొర్దికి ఏం చేశాడంటే ఆమెను చెల్లిని కుమార్తెగా స్వీకరించి కుమార్తెను ఏం చేశాడు? పెంచుకుంటున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. అప్పుడు ఆ బిడ్డ ఆ మొర్దికే సంరక్షణలో పెరుగుతా ఉంది. ఆ తండ్రి ఆశ అంటే నా కుమార్తె ఏమవ్వాలి? మంచిగా ఉండాలి. తన కుమార్తె కాదు, పెంచుకున్న కుమార్తె, తన చెల్లి వరుస. అప్పుడు ఆ కుమార్తెను పెంచుతా ఉన్నాడు. ఒకరోజు సడన్ గా ఒక అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఏంటంటే ఈ రాజ్యంలో ఉన్న శోషణ కోటలో ఉన్న కన్యకలందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చినట్లయితే రాజుగారి కోటలో వాళ్ళని 12 నెలలు అలంకరణ చేసిన తర్వాత ఈ కన్యకలో ఒక ఆమెను రాజుగారు రాణిగా స్వీకరిస్తారని ఒక అనౌన్స్మెంట్ అన్నబడ్డాది. ఆ పినతండ్రి ఆశ, ఆ మొర్దెకై ఆశ ఏంటంటే నా కుమార్తె కూడా ఏం చేయాలి? ఆ యొక్క రాజుగారి కోటలో ఆశీర్వదించబడాలి. నా కుమార్తె రాణిగా ఉంటే నాకు చాలా సంతోషం అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. తనకు చూస్తే తల్లిదండ్రులు లేరు. తన అన్నయ్య పినతండ్రిగా ఉండి ఏం చేస్తున్నాడు? బిడ్డని పెంచుతున్నాడు. తన ఆశ ఏంటి? నా కుమార్తె కూడా ఆ కోటలో రాణిగా వెళితే బాగుంటదేమో చెప్పి ఆశ. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు దేవుడు, ఆశ గల ప్రాణమును. అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఈ పాపకు చెప్తున్నాడు, అమ్మా నువ్వు కూడా ఆ కోటలోకి వెళితే మంచిదమ్మా. ఒకవేళ ఆ అమ్మాయి ఉండొచ్చు, అక్కడ అందరూ కూడా ప్రశ్నలు వేస్తారు కదయ్యా, మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చేవేటి, నీ పరిస్థితి ఏంటని అడిగితే నేనేం చెప్పాలయ్యా? అక్కడికి వెళ్ళిన తర్వాత నా తోటి వారు కూడా నాతో ప్రశ్నలు వేస్తారే, ఎవరమ్మాయి అమ్మా నువ్వు అని ప్రశ్నలు వేస్తారు కదా. అప్పుడు నేనేం చెప్పాలంటే, అమ్మా నువ్వేం చెప్పకు, మౌనంగానే ఉండు. హల్లెలూయా. ఏమన్నాడు? నీ జాతిని గాని నీ వంశాన్ని గాని ఏమి చెప్పకు, నువ్వేం చేస్తావు? మౌనంగా ఉండు. అమ్మాయి చూస్తే అందముగా ఉంది, సౌందర్యంగా ఉంది. ఆ పెంచుకున్న తండ్రి యొక్క మాట వింటుంది. ఆ మాట విని వెళ్ళింది. ఆ యొక్క రాజుగారి కోటలోకి వెళ్ళింది. 6 నెలలు సుగంధ ద్రవ్యములతో, 6 నెలలు గోపరస తైలములతో ఆమెను అలంకరణ చేయడానికి అక్కడ వచ్చిన కన్యకలందరూ కూడా ఏం చేశారండి? సిద్ధపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలంకరించబడుతున్నారు, వారు శుద్ధి చేయబడుతున్నారు. రాజుగారు చూసేటప్పటికి ఏం కలగాలి? ఆమెను చూసేటానికి దయ కలిగేలాగా ఉండాలి అని చెప్పేసి అక్కడ ఉన్న కన్యకలందరూ కూడా 12 నెలలు, ఎన్ని నెలలండి? 12 నెలల్లో వారందరూ కూడా సిద్ధపరచబడతా ఉన్నారు. ఆఖరికి ఒక్కొక్కరికి ఒక సమయం వస్తుంది. వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్తుంటే రాజుగారు చూస్తున్నారు, పంపించేస్తున్నారు. రాజుగారు చూస్తున్నారు, పంపిస్తున్నారు. అక్కడ ఒక నియమం ఉంది. ఈ అమ్మాయి యవన బిడ్డ ఏమైతే బంగారు వస్తువులు కావాలని కోరుకుంటుందో ఆ బంగారు వస్తువులన్నీ కూడా రాజుగారి ఖజానాలో చేస్తారు. అవన్నీ కూడా ధరించుకుని అప్పుడు వెళ్ళొచ్చు, ఏం కావాలంటే అయ్యి. ఎందుకంటే అలంకరించుకోవాలి, మంచిగా ఉండాలి, బయట బాగా కనబడాలని ఆశ కదా. అందుకని ఎవరికి ఎన్ని రకాలైన మరి బంగారు వస్తువులు ఇస్తే అన్ని ధరించుకుని వెళ్తున్నారు. అన్ని ధరించుకుని వెళ్తా ఉంటే ఒకరోజు ఎస్తేరు వంతు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిది వచ్చింది? ఎస్తేరు వచ్చింది. భయపడుతుంది. నేను పేద్దాన్ని, నాకు తల్లిదండ్రులు లేరు, ఎలాగా అని ఒక రకమైన భయం ఉంది. ఆ అలంకరించే నపుంసకుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన చెప్పాడు, అమ్మ నీకు ఈ వస్తువు అయితే బాగుంటది, ఈ వస్తువు అయితే బాగుంటది అంటే, అయ్యా మీరు ఏమి చెప్తే అయ్యే నేను
ధరించుకుంటాను. దేవునికి స్తోత్రం. పెద్ద తండ్రి ఏం చెప్పాడు? అమ్మా నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, ఆయన నిన్ను ఎలాగ అలంకరించాలో అక్కడ ఉన్న నపుంసకుడు నిన్ను అలంకరిస్తాడని చెప్పగానే ఆమె ఏం చేస్తుందండి? ఆయన ఇచ్చే ఆభరణములు తప్ప వేరొక ఎగస్ట్రా ఆభరణం అడగలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటాం? మన ఎదుటి వాళ్ళని చూసి ఇంకా మనం బాగా సిద్ధపడాలనుకుంటాం. కానీ ఈమె ఆ యొక్క నపుంసకుడు ఎలాగైతే ఆమెను చక్కగా అలంకరించాడు, ఏ వస్తువులు వేసుకోమంటే అదే వస్తువులు వేసుకుంది. రాజు గారి దగ్గరికి వెళ్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వెళ్ళిందో ఈ 16వ వచనం ఈ ప్రకారము ఏడవ సంవత్సరమున హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావాల్సింది పై అలంకరణ కాదండి. ఏ అలంకరణ కావాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇక్కడ ఎస్తేరు ఏం చేసింది? పైన అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ రోజు నేను అనుకుంటాను, నలుగురిలోకి వెళ్ళినప్పుడు నా గురించి నేను వేసుకున్న వస్తువుల గురించి బాగా చెప్పుకోవాలి అనుకుంటాం. కానీ అక్కడ నా వస్తువుల గురించి చెప్పుకోరు, నా జీవితాన్ని గురించి చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. నా నడవడికను బట్టి మాట్లాడతారు, నా పద్ధతిని బట్టి మాట్లాడతారు తప్ప నేను బంగారం అంతా దిగేసుకుని వెళ్ళినా సరే ఆ బంగారాన్ని బట్టి విలువ రాదు. ఎస్తేరు కూడా అలాగే అనేక స్త్రీలందరూ కూడా విలువైన బంగారపు ఆభరణములు వేసుకుని వెళ్ళారు. కానీ ఎవరి యందు కూడా మరి రాజుకి కన్యకల్లో ఎవరి యందు ఇష్టం కలగలేదు. కానీ ఎవరిని చూడడానికి కలిగింది? ఎస్తేరు. ఎవరా ఎస్తేరు? ఎవరండి? పేద పిల్ల. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే తన తండ్రి చెప్పిన మాట విన్నది. అక్కడే స్త్రీలను కాయు హేగే చెప్పిన మాట కూడా విన్నది. ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే, దేవుడిని జీవించాలంటే ఆయన కూడా నీ వైపు చూసినప్పుడు, నా వైపు చూసినప్పుడు, నా వస్త్రధారణ బట్టి కాదు కానీ నా హృదయం ఎలాగుంది, దేవుని సన్నిధిలో కూర్చున్నా మన హృదయాలు ఎలాగున్నాయో. అందుకే దేవుడు హృదయం శుద్ధి చేసుకోండి, పై అలంకరణ కాదు. దేవునికి స్తోత్రం. పై వేషాన్ని మనిషి చూస్తాడు, హృదయాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎస్తేరు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించిందో వెంటనే రాజుగారు ఏం చేశారంటే రాణిగా స్వీకరించారు. హల్లెలూయా. వెంటనే రాణిగా తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. అయ్యో మంచి విందు చేస్తున్నాడు, అయ్యో ఇప్పుడు పరిస్థితి చూస్తే అనాథ. కానీ ఆ స్థితి నుంచి దేవుని యొక్క మాటకు లోబడిన ఎస్తేరును దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి నీ బిడ్డలను కూడా ఆశీర్వదించాలంటే ముద్దుగా చేసిన ప్రార్థన, ముద్దుకే ఆశ నువ్వు కూడా నీ బిడ్డల కోసం చేస్తే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు. హన్నా విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? హన్నాని ఆశీర్వదించాడు. అంతేకాదు ఏం చేశాడు? సమూయేలును న్యాయాధిపతిగా చేశాడు. అంతే. ఎవరు చేయాలి ఇప్పుడు ప్రార్థన? ఎవరు చేయాలండి? తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేయకుండా నా బిడ్డ గొప్పగా ఉండాలి, నా బిడ్డ లాభ్యగా ఉండాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని ఆశపడితే కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా తప్పకుండా దేవుని చూపిద్దాం. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే నా ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా గాఢాంధకారము కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను నీకు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారము కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను నీకు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన
లేదు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు పరిస్థితిని చూసాం కదా, అనాథ. ఆ తండ్రి చేసిన ప్రార్థన, ఎస్తేరు వినయం ఏం చేసింది? రాణిగా చేసింది. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు భక్తుడు, వివేకము లేని స్త్రీ, ఏంటి? వివేకము లేని స్త్రీ, కూర్చోండి, మాట్లాడే రావట్లేదా? పంది ముక్కుకున్న బంగారు కమ్మితో సమానం. దేవునికి స్తోత్రం. వివేకం లేని స్త్రీ ఎలాగుంటదంట? పందికి ముక్కుకి అదే అంటే భీములు కదా అంటే సొమ్మా ఎత్తారు కదా, ఏంటి కమ్మి, దానికి ఎట్టామనుకోండి ఏం చేస్తారు? తీసుకెళ్ళి, దేవునికి స్తోత్రం, అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? బురదలో తేలుతుంది. ఎందుకు? దానికి విలువ తెలియదు. అలాగే నీ జీవితంలో నువ్వు బంగారం వేసుకున్నంత మాత్రాన నీకు వచ్చేది గొప్పదనం నీ హృదయాన్ని బట్టి వస్తుంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఎస్తేరు గ్రంథంలో ఎంతో మంది ఎన్నో వస్తువులు వేసుకుని వెళ్ళిపోయారు. రాజు ఎవరైనా దయ కలిగిందా రాజుకి ఎవరి మీదన్నా? కానీ ఈమె వివేకముతో వెళ్ళింది కనుక ఈమె రాణి అయిపోయింది. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డల గురించి నీ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారమ్మా. అందుకే నీ పిల్లల గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, వాళ్ళ జీవితాల గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకే మరి చూసినప్పుడు హన్నా కూడా ఏం చేసింది? తన పిల్లడి గురించి, ప్రభువా ఆ బిడ్డ నీతో ఉండాలి, నీలో ఉండాలి అని చెప్పి ఏం చేస్తుంది? ప్రార్థన చేసింది. ఆమె చేసిన ప్రార్థన దేవుడు విని ఎవరితో మాట్లాడాడు? హన్నాతో మాట్లాడలే. దేవుడు డైరెక్ట్ ఎవరితో మాట్లాడాడమ్మా? సమూయేలుతోనే మాట్లాడాడు. ప్రార్థన ఏమో తల్లి చేసింది, మాట్లాడిందేమో సమూయేలుతో. నీ జీవితంలో కూడా నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే నీవు నేను కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పిన మాటే కదా. అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆడలో ఎలాగుంటారు? హీరోల్లాగా ఉంటారు. ఎలాగుంటారండి? హీరోల్లాగా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఇప్పుడు ఎక్కడ ఉంది? రాణిగా ఉంది. అందుకే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రూతు గ్రంథము 1వ అధ్యాయంలో రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతుకులాడుకొనవద్దు. నీ వెళ్ళిన చోటకే నేను వచ్చేదను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందిన, అక్కడే పార్టీ పెట్టబడుతున్న. మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేయకూడదు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రూతుకి ఎలాగెళ్ళాలో మార్గం తెలియట్లేదు. తెలుసు కదా మనందరికీ రూతు గురించి. నయం ఏం చేసింది? తన కుమారులిద్దరికి పెళ్లి చేసింది. ఎక్కడ? మోయాబు దేశంలో. కుమారులు ఇద్దరు చనిపోయారు, యజమాని చనిపోయాడు. అప్పుడు ఏమందంటే పెద్ద కోళ్ళతోటి, అమ్మా వెళ్ళిపో, ఎక్కడికి? మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అంటే ఆమె ఏం చేసింది? అత్తగారికి ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఈమెం చేస్తుందంటే అలాగెళ్ళాలా, ఇలాగెళ్ళాలా, ఏ మార్గమో తెలియకుండా అలా నిలబడిపోయింది. నిలబడిపోతే అలా అత్తగారు అంది, అమ్మ నీ తోడు కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా అలాగే వెళ్ళిపో అంటే ఆమె అంటుంది, అమ్మా నీవు నన్ను విడిచిపెట్టమని నువ్వు అడక్కో. హల్లెలూయా. ఎంత తీర్మానం చేసుకుని చూసారా ఆమె ప్రార్థన? చూసారా? మా నయోమి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆశీర్వదించబడి వచ్చింది, ఇక్కడ దిక్కుమాలదానిలాగా అయిపోయింది. ఆయన దగ్గర ఉన్నంతసేపు ఎలాగున్నారు వీళ్ళు? డబ్బుతో వచ్చారు. ఎక్కడికి? మోయాబు దేశానికి. దేంతో వచ్చారండి?
డబ్బుతో వచ్చారు కదా, డబ్బు ఉంది కనుక డబ్బున్న గర్వంతో వచ్చేసింది ఎక్కడికే, యోధా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు. దేవునికి స్తోత్రం. ఒక సామెత ఉంటది కదా, డబ్బు ఉంటే చెప్పండి కొండమే కోతి దిగొస్తుంది. అలాగే ఇప్పుడు డబ్బుండి దేవుని విడిచిపెట్టి వచ్చేసింది ఎవరో. అది ఎందుకంటే వాళ్ళు ఒక గర్వం, దేవుడి దగ్గర నుంచి వచ్చేసి మాకు డబ్బు ఉంది కదా మేము ఏదన్నా చేయగలం అనుకున్నారు. ఏమైంది? మరణాలు వచ్చేసాయి. ఒక కోళ్ళ ఏం చేసింది, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ ఆ చిన్న కోళ్ళు ఏం చేస్తుందంటే నేను వెళ్ళను, హల్లెలూయా, నీ దేవుడే. ఏ దారిలో వెళ్ళాలో తెలియట్లేదు. ఇంటికి వెళితే ఏంటి నా పరిస్థితి, నేను ఎలాగ వెళ్ళిపోతే నేను ఆశీర్వదించబడతాను అని చెప్పేసి బయలుదేరి తన అత్తగారితో పాటు బయలుదేరింది. ఎస్తేర్ ఏమైందో ఏమైంది, రూత్ ఏమైంది, అత్తగారితో పాటు వచ్చాక ఒక పొలంలో పని చేస్తుంది. ఏమి ఏరుకుంటుంది, పరిగెలేరుకుంటుంది. అనగా పరిగనగా కోత కోసిన తర్వాత విడవబడిన ధాన్యపు గింజలు. ఇప్పుడు లేదండి ఆ పరిస్థితి. పేదవారి కోసం విడవబడిన ధాన్యపు గింజలు వాళ్ళు తొక్కేసి వదిలేసి మట్టి అయిపోయి ధాన్యపు గింజలన్నీ కూడా ఏరుకుని చేటలో వేసుకుని వచ్చి చెరిగి దంచి ఆ ఆహారం తినేవారు. ఏ చోట పరిగెరుకుందో ఆ చోటనే ఆమె ఆ యొక్క పొలానికి యజమానురాలైపోయింది. హల్లెలూయా. ఎందుకు ఆవిడ చెప్పిన మాట, నీ దేవుడే. ఎస్తేర్ ఏం చేసిందండి, తన తండ్రి ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారంగా వెళ్ళింది కనుక రాణిగా కూర్చుంది. ఇప్పుడు చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రూత్ ఏమైంది, ఆశీర్వదించబడింది, దీవించబడింది. ఒకప్పుడు పరిగెవేరుకుంది, అత్తగా లోబడి అయ్యో జీవించింది. ఇప్పుడు ఏమైపోయింది, యజమానురాలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకంటాడు దేవుడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. ఎక్కడైనా సరే, దేవుని సన్నిధులు అన్నా సరే, లోకములైనా సరే, ఎక్కడైనా సరే మనం తగ్గించుకుంటే ఏమవుతాం, హెచ్చించబడతాం. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడతాడు. అప్పటికి మాట్లాడితే ఆ మాటే చెప్తున్నాడు. ఏంటి, నేను చదువుకున్నప్పుడు మా టీచర్ గారు చెప్పారు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని. ఆయన నెగ్గిన తర్వాత ఆ మాటే చెప్పి మా స్కూల్లో టీచర్ చెప్పారు. నాకు వచ్చే సీట్లన్నీ తగ్గించి 21 ఇచ్చారు, దేవుడు 21లో నెగ్గించాడు. ఆ దేవుడు చెప్పిన మాట, ఏసై చెప్పిన మాట నేను విన్నానంటాడు. దేవునికి ఇస్తాం. వాళ్ళ నోట్లోంచి అన్న వస్తుంది, మనం తగ్గించుకుంటాము. ఆ ఇద్దరు అసలు తగ్గించుకోరు, అయితే ఉండాలంటాడు ఎప్పుడు కూడా. తగ్గించుకునేవాడు ఏమవుతాడండి, హెచ్చించబడతాడు. మరి ఎస్తేర్ కూడా ఏం చేసిందండి, తగ్గించుకుంది. ఎంత నగలు వేసుకుంది, తగ్గు మాత్రం వేసుకుంది. ఎక్కడ కూర్చుంది, రాజుగారి పక్కన రాణిగా కూర్చుంది. మరి రూత్ ఏం చేసింది, పరిగేరుకుంది. పరిగేరుకుంటే ఇప్పుడు ఎక్కడ కూర్చుంది, ఆ పరిగేరుకున్న వెనకాల పనోడి కింద వెనకాల ఏరుకుంది. ఇప్పుడు ఆమె పనోడికి భక్ష్యం పెట్టేలాగా అయిపోయింది. హల్లెలూయా. కారణం ఆమె తండ్రి మాట ఉన్నది, ఈమె ఎవరి మాట అంది, దేవుడు మాట అంది. ఎవరో రూతు. ఇప్పుడు ఎక్కడ కూర్చుంది, ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. కనుక మన బిడ్డలకు దేవునిలో ఎదిగి అనుభవం నేర్పించాలి, తగ్గింపు జీవితాన్ని నేర్పించాలి. అప్పుడే మన బిడ్డలు ఆశీర్వాదంలోకి వస్తారు, మన బిడ్డలు జీవనకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పాడు, నీ భోజన బలచు ఒలివ మొక్కలు. ఒలివ మొక్కల వాళ్ళు ఆశీర్వదించాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనం చూసాం కదా. ఆ పిన తండ్రి పడిన బాధ చూసామా, అన్న పడిన బాధ చూసామా. ఇప్పుడు రూతు తన తగ్గించుకుని దేవుని సన్నిధిలో, నీ దేవుడు నా దేవుడమ్మా, నీతోనే వస్తాను, ఏ దారిలో వెళ్ళాలో నాకు తెలియట్లేదు, ఈ దారే బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గం
సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎదుగు చేయలేదు. ఇది ఏ మార్గం అంటే తగ్గించుకునే మార్గము, హెచ్చించుకునే మార్గం కాదు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన జీవితంలో ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. కనుక మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దేవుడు సన్నిధిలో ప్రార్థించేది. దేవుడు చెప్పినట్లే ఆయన ఏం చేస్తారు, మనకి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పట్టుకొస్తాడట. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఉంటే చాలు కదా, దీవెనలు ఉంటే చాలు కదా, అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, కీర్తన గ్రంథము 37 అధ్యాయం, కీర్తన గ్రంథము 37 అధ్యాయము 34 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెట్టుకుంది ఋతు? నీ దేవుడే. అప్పుడు ఆ మార్గాన్ని ఏం చేశాడు దేవుడు? అనుసరించింది, దేవుని మార్గాన్ని అనుసరించింది. అప్పుడు ఏం చేసింది? ఏ భూమిలో ఆమె గింజలు ఏరుకుందో అదే భూమిలో పనివారి కోసం జీతాన్ని ఇచ్చే తల్లిగా మార్చాడు. హల్లెలూయా. అయితే భక్తిహీనులు నిర్మూలంగా నీవు చూచెదమా. నువ్వు నమ్ముకుని కనిపెట్టుకుని ఉండాలి. రూత్ ఏం చేసింది? వచ్చాను కదా, నేను గొప్పదాన్ని అయిపోతాను అనుకుందా? నేను ఈ దేశానికి వచ్చేసాను, ఆయన నమ్ముకున్నాను, మా నయోమి మరి యొక్క దేవుడు నమ్ముకున్నాను కదా, నేను ఈ ఊరు రాగానే నేను గొప్పదాన్ని అయిపోయాను. ఇప్పుడు మనకు అలాగే ఉంటది, ఇలాగా రాగానే అలాగే ఆశీర్వాదం రావాలంటే రాదు. నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. రూత్ ఏం చేసింది? కనిపెట్టింది, పనికి వెళ్ళింది, పరిగేరుకు వచ్చింది, అన్ని పనులు చేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె మార్గాన్ని ఆశీర్వదించాడు. అనుసరించింది కనుక భూమిను స్వతంత్రించుకుంది. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఈ లోకంలో ఆశీర్వదించబడాలని, దీవించబడాలంటే నువ్వు తగ్గించుకుని నీ బిడ్డల కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం కనుక దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. లూకాసు వార్త లోకాసు వార్తలో 1వ అధ్యాయంలో 26వ వచనం చదువుకున్నట్లయితే, 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊర్లో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఇక్కడ కన్యక దగ్గరికి వచ్చారండి. ఎవరు? గాబ్రియేలు దూత. ఏమంటుంది? దయాప్రాప్తురాలా, శుభం. దేవునికి స్తోత్రం. ఎంతో మంది కన్యకులు ఉన్నారు, లేరా? ఉన్నారు. కానీ ఆ యొక్క కన్యకైన మరియకు మాత్రమే ఆ వర్తమానం వినబడింది. దేవునికి స్తోత్రం. ఆ మరియకు మాత్రమే వినబడింది, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును. అంటే ఇవి కంగారు పడిపోతుంది. ఏంటి అనుకుంటే అప్పుడు అంటుంది, భయపడకు, నీకు శుభవచనం. ఏంటి శుభవచనం? ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలకు ప్రభు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. నీ బిడ్డలకు ప్రభు తోడుగా ఉండాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రభు తోడుగా ఉండాలి. మరియా ఏమిటి ఆశ్చర్యపడుతుంది?
ఆయన అంటున్నాడు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, భయపడకు, నువ్వు కృప పొందావు, ఆశీర్వదించబడతావు, నీ గర్భమున కుమారుడు. చూసారా ఎంత అదృష్టం మరియా. ఈ లోకానికి రక్షకుడు రావడానికి ఒక మార్గాన్ని సరళం చేసింది. ఈ రాత్రికాల సమయంలో ఆ దయ పొందిన మరియలాగా నీ కుటుంబం కూడా ఉండాలి. ఎస్తేర్లాగా తండ్రి మాటకు లోబడి ఉండాలి, తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండాలి. అప్పుడు గొప్పవారిగా అవుతారు. రూతులాగా నీ దేవుడే నా దేవుడని తగ్గించుకుంది. ఇప్పుడు ఏమైంది? యజమానురాలుగా మార్చాడు. ఇక్కడ కూడా అనేక మంది కన్యకలు ఉన్నారు, కానీ ఈ యొక్క మరియతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. దేవుని కృపలో నువ్వు తోడుగా, నీ దేవుడి కృప తోడుగా ఉందంటే ఎలిజబెత్ ఒక మాట అంటుంది చూడండి, 45వ వచనము, 42 చూడము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాడు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుందండి? స్త్రీలలో ఆశీర్వదించబడిన. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది కన్యకలు ఉన్నారు, కానీ నువ్వేమయ్యావు? ఆశీర్వదించబడ్డా. చూసినప్పుడు ఎస్తేరు సమయంలో ఎంతో మంది కన్యకలు వెళ్ళారు, కానీ తగ్గింపు జీవితంలో ఎస్తేరు ఆమె ఎన్ని అలంకరణలు కావాలో అన్ని మాత్రమే వేసుకుంది. ఎక్స్ట్రా కనబడాలని అనుకోలేదు. అదే తన జీవితాన్ని ఆశీర్వదించింది. అలాగే రూతు కూడా ఏం చేసింది? తగ్గించుకుని ఏం చేసింది? పరిగేరుకుంది, పని చేసింది. ఇప్పుడు ఎక్కడ ఉంది? యజమానురాలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. వాళ్ళ కోసం కన్నీరు కార్చు. ప్రార్థన చేయకుండా నీ బిడ్డలు ఎలాగ ఆశీర్వదించబడతారు, ఎలా దీవించబడతారు అనుకుంటున్నావు? వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు బట్టే కదా, కొద్దిగా చేసిన ప్రార్థన బట్టే కదా ఎస్తేరు ఆశీర్వదించబడింది. మరియ చేసిన ప్రార్థన బట్టే కదా గొప్పదైంది, దీవించబడింది. ఈ రోజు నీ బిడ్డలు కూడా గొప్పవారిగా ఉండాలి, స్త్రీలలో ఆశీర్వదింపబడ్డ వారిగా ఉండాలంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు జాగ్రత్తగా ప్రార్థనలో, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 119 కీర్తనలో 9 అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? దేని బట్టి? వాక్యం. మనుషుల మాటలు కాదు, దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము చేతే కదా శుద్ధిపరచబడతారు. ఎందుకు? 105వ వచనం అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము మన యొక్క జీవితాల్లో వెలుగుగా ఉంటుంది. మన జీవితాల్లో ఆశీర్వదించబడతాం. కనుక స్త్రీలలో ఆశీర్వదింపబడిన జీవితం వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే నువ్వు కూడా ప్రార్థన చేయవలసి ఉంది, దేవుని స్తుతించవలసి ఉంది. కనుక అప్పుడే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనందరికంటే మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, 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 యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ.
పాలతో పెంచిన దేవా, నిన్న బుధలు వెదకి రక్షించి కాపాడిన తండ్రి. ఈ ప్రేమకు హక్కులెవరు వేయగలరు యేసువా? వేవేలతో కొనియాడెదనయ్యా, వేవేలతో కొనియాడెదనయ్యా. తల్లి ప్రేమ కన్నా తల్లి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ, తల్లి ప్రేమ కన్నా ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ ఎవరిదంటే యేసే ప్రేమ. ఆ ప్రేమలో మనందరం కూడా సాగాలి. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా ఆ ప్రేమే. అందుకంటాడు భక్తులు 115 కీర్తనలో 13 అంటాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను బుద్ధి పొందించును. భూమి ఆకాశముల చేత యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. ఇక దేవుడు పిల్లల్ని పెద్దల్ని తన యందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబం ఆశీర్వదించబడాలా, దీవించబడాలా? ప్రార్థన చేయి. నీ బిడ్డలు గొప్పవారిగా అవ్వాలా? ప్రార్థన చేయి. ఎస్తేరు తల్లిదండ్రులు లేని బిడ్డను ఆ పిన్న తండ్రి ఎలా ప్రేమించాడో అలాగే ప్రార్థన చేశాడో రాణిగా అయింది. తగు మాత్ర అలంకరణ. రూతు ఎంత కష్టపడింది, అరగేలు పొందు కదా, ఇప్పుడు యజమానురాలు అయిందే. అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఎవరు ఆశీర్వదించబడ్డారంటే మరియా. ఈరోజు నీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి కదా, దీవించబడాలంటే నువ్వు చేసే ప్రార్థన ఎలాగుంది? పిల్లలేమి పెద్దలేమి తన ఎందుకు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరినీ ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను చూస్తావు. మోషేకి దేవుడు ఇచ్చాడు కృపే. ఒకసారి అడుగు దేవుడికి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా ప్రార్థించండి. అయ్యా, నా బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు కూడా దీవించబడాలి ప్రభా. నేను నా బిడ్డల కోసం కన్నీరు కార్చడానికి సాధించే ప్రభా. ఎస్తేరు గురించి పిన తండ్రి ఎంత ప్రాధాన్యపడ్డాడు. అమ్మా, నువ్వు గొప్పదానిగా అయిపోవాలి, ఆ కోటలో నువ్వు రాణి అవ్వాలని ప్రార్థన చేశాడు కదా. తండ్రి ఆశ నెరవేర్చిన కుమార్తె, తగు మాత్రం అలంకరణ. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదో అలంకరించుకుంటే అది గొప్ప అనుకోకు. నీ హృదయము నిర్మలంగా ఉండాలి. వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మతో సమానం అన్నాడు. వివేకం కావాలి నీకు, నీ జీవితం ఆశీర్వదించబడాలి. రూత్ అంది, నీ దేవుడే నా దేవుడు. వచ్చింది, అయ్యో నీ దేవుడు అని వచ్చింది, నాకేం కలిగింది అందా? లేదు. పొలము కలిగి పరిగెరుకుని తన కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ యొక్క ఎక్కడైతే పడిపోయిందో అక్కడే యజమానురాలు అయిపోయింది. ఎంతో మంది కన్యకలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు కన్యకలు. ఆ కన్యకలందరిలో మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. నువ్వు దేవుని వల్ల కృప పొందేదాను అంటున్నాడు. ఎలిజబెత్ అంటుంది, అమ్మా నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడ్డదానమ్మా. ఆ ప్రార్థన నీ జీవితాలకు ఆశీర్వాదంగా ఉంటుంది. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సునందాన్ని ఆశీర్వాద కొరకు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేశారు. సునంద కోసం కాదు, నీ బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయి. ఎందుకంటే ఎవరసలు నీ వాక్యాన్ని బట్టి నడుస్తారు. నీ వాక్యం నా పాదముల దీప నా త్రోవకు వెలుగని మాట్లాడు. దానికి రాత్రికాల సమయంలో మనందరం కూడా
ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఈ బిడ్డలు దీవించబడాలి. ఈ కుటుంబం అంతా కూడా యవన బిడ్డలు ఉన్నారు, సుప్రియ, రాజ్ కుమార్, వారు చదువుతున్నారు. బిడ్డలందరూ కూడా ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఒకప్పుడు ఈ ఇంటికి ప్రార్థనకు రావాలంటే 4-5 పెట్రోమాస్ లైట్లు పట్టుకుని రావాల్సి వచ్చేది. ఈ చీకటి ప్రాంతానికి లైట్లతో వచ్చి ప్రార్థన పెట్టేవాళ్ళు. ఈ రోజు ఆశీర్వదించబడింది, బిడ్డలు చక్కగా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారంటే ఈ కాలనీకి రావడానికే భయముతో వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి దేవుడు ఈ కుటుంబాలను ఆశీర్వదించాడంటే ప్రార్థన, మోషే మేరీ యొక్క ప్రార్థన ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, బిడ్డలను దేవునికరంగా ఆ ప్రార్థన, విశ్వాసంలో ప్రార్థన. చీకటిలో ఇక్కడ ప్రార్థనలు పెట్టేటప్పుడు దేవుడు ఒక వెలుగుగా మార్చాడు కదా. ప్రియమైన దేవుడు బిడ్డలను ఆస్వాదించడానికి సిద్ధంగా, నీ బిడ్డలను కూడా ఆస్వాదించడానికి సిద్ధంగా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతగా నీ కొంతనాలు ఈ రాత్రి కన్యకల గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. మా ఇంట్లో బిడ్డలు ఆస్వాదించబడాలి. హన్న సమూయేలు గురించి ప్రార్థన చేస్తే డైరెక్ట్ గా సమూయేలుతోనే మాట్లాడావు కదయ్యా, అన్నతో కూడా మాట్లాడలేదు. ఆ చిన్న బిడ్డతో మీరు మాట్లాడా కదా. మా బిడ్డల కోసం మేము ప్రార్థించాం. కన్నీరు కార్చండి మీ గురించి, బిడ్డల కోసం. అవును, ఎస్తేరు తండ్రి చెప్తున్నాడు, పెద్ద తండ్రి ఎస్తేరుతో గుర్తుకే అంటున్నాడు, అమ్మా నువ్వు పేదను అని బాధపడుకో, నువ్వు ఆస్వాదించబడాలి అని ప్రార్థన చేసి పంపించారు కదా. ఆమె తగు మాత్రం అలంకరణ వేసుకుంది. రాజు పై రూపాన్ని చూడలేదు, హృదయాన్ని చూశాడు. ఈ రోజు దేవుని బిడ్డగా ఉన్న నిన్ను నన్ను కూడా పై రూపాన్ని చూడడం, హృదయాన్ని చూస్తారు. నీ హృదయం ఎలాగుంది? రూతు నీ దేవుడే వచ్చింది, కష్టపడిన తర్వాత నీ ప్రభా బిడ్డను ఆశీర్వదించగలరు. మరియను తేలలోనే ఆశీర్వదించగలరు. ఇక్కడ ఉన్న యవన బిడ్డలు, కూడిన బిడ్డలు, యవనస్తులు, మగవారు అందరూ సమూయేలుగా ఆశీర్వదించాలి. ఈ కుటుంబానికి దీవెన కలగాలి, ఈ కుటుంబానికి శుభం కలగాలి. బిడ్డల చదువులు ఆశీర్వదించబడాలి, జ్ఞానంతో వర్ధులతో కాకారాజ్యమిస్తున్నాం. ప్రతి శోధనకి దూరమవును కాక బిడ్డలు చదువుకునే బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దయచేసి. ఎంతమంది అయితే బిడ్డలు చదువుతారు, ఈ శబ్దాన్ని ఎంతమంది అయితే వింటారు, వారు అందరి దీవెనలు ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి మేలుకరంగా, మరి ముఖ్యంగా సునందాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఆ బిడ్డ కూడా జ్ఞానంతో నింపండి. అలాగే దావీదు గంగ విషయంలో ఎన్నో చేశారు. అలాగే దాని ప్రభా నేను యేసుని బట్టి, తులసిని బట్టి, వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు సుప్రియ, రాజకుమార్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. అలాగే మోషే గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్య బలం, శక్తి, క్షేమం కనుక తన ప్రభా ఆ శక్తి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, బంధువులు, స్నేహితులు జ్ఞాపకం చేసుకుని, మరి ముఖ్యంగా తన ప్రభా దావీదు పనిచేసే రెడ్డి గారు కూడా ఆ శక్తితో వాక్యం వినాలని వచ్చారయ్యా, ఈ మాటలు వినాలని ఆ శక్తితో వచ్చారయ్యా. వారిపై నీ యొక్క హస్తం ఉంచండి, వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి, దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి, బలపరచండి. ఇంతవరకు తన పాటలు పాడడానికి, నీ వాక్యం ధ్యానించడానికి, స్తుతించడానికి, మరి ముఖ్యంగా ప్రేమ బిందు ఎటువంటి లోటు సక్రంగా జరిగించారు. అదే నీకు మహిమ, అన్నిటికంటే ఘనత. అయ్యా వాతావరణాన్ని స్వాధీనించుకున్న, కరెంటుని స్వాధీనించుకున్నారయ్యా. ఏమి చిన్న తెలుసుగా ఆశీర్వదించి బలపరిచి ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమరించారు. చక్కటి వాయిద్యాల ద్వారా నీ నామాన్ని మహిమపరిచారు. బిడ్డలను జ్ఞాపకం తీసుకోండి. ప్రతి బిడ్డను ఆయన బిడ్డలందరూ కూడా ఈ పరిచయం చేశారు, వడ్డించబడతారు. వారిని దీవించి బలపడతారు. మా ప్రియకుమార రక్షకుడు నీ సేపడుతున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ప్రవేశ రక్తమే ఇచ్చారు అపవాదికి, ప్రవేశ రక్తమే ఇచ్చారు అపవాదికి, ప్రవేశ రక్త సంపూర్ణ అపవాదికి నాశనం కలుగును. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి సదాకాలం తోడుగుండి ఆయన రాకపోయినంత సర్వత్ర నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరి సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం రండి. రెడ్డి గారు కూడా వస్తారు. రండి సార్, రండి రండి, కాదు రండి రండి సార్. మీరు ఆసక్తి అంత సేపు కూర్చున్నారు. రండి. ఓకే సార్, థ్యాంక్ యూ.
రెడ్డి గారు రండి ఇలా రండి సర్వోన్నతుల సర్వశక్తి గల దేవా, మరి ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కేకు తండ్రి ప్రభా ఆయన మృదువుగా ఉంటది, రెండోది తీపిగా ఉంటది. అలాగే బిడ్డ జీవితం కూడా అనేక మందికి తీపికరంగా, మాటలు తీపిగా, ఎలాగైతే మృదువుగా ఉందో హృదయం కూడా అంతే మృదువుగా ఉండుటకు నీ సాయం చేసి నీ కృపలను నడిపించి నీ యొక్క దీవెనలు ఆశీర్వాదం శుభములు బిడ్డకు ప్రార్థిస్తూ యేసునామములో నడుచున్నాను తండ్రి.